సార్ నమస్తే అండి. నమస్తే. తమిళనాట విజయ్ గారు ఎలక్షన్స్‌లో భారీ విజయం దక్కించుకున్న తర్వాత అందరి చూపు మన వైపు పడింది. మన హీరోలు కూడా ఉన్నారు కదా! మన హీరోలు ఏం చేస్తున్నారు? కొంతమంది రాజకీయాల్లోకి రావడానికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారి కన్నా గూడా అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది గాబట్టి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. మీరేమంటారు? అంటే రాజకీయాల్లోకొస్తే సస్టైన్ అయ్యే కెపాసిటీస్ ఉన్నటువంటి హీరోలలో 'అల్లు అర్జున్' నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నమాట వాస్తవమే. హ్మ్. కానీ యాక్చువల్‌గా మనం జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటాం గదా! లేదు, లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. ఆయనకు తెలుగుదేశం పార్టీతో ఒక కనెక్టివిటీ ఉంది. ఫ్యామిలీ కనెక్టివిటీ. హ్మ్. 'నందమూరి' అనగానే తెలుగుదేశం అనేది ఆటోమేటిక్‌గా ఎజెండాలోకొచ్చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది నారావారి తెలుగుదేశం తప్ప నందమూరి తెలుగుదేశం కాదు. ఎన్టీ రామారావు చనిపోయే టైంకి ఈ తెలుగుదేశంతో లేడు. హ్మ్. ఆయన సీనియర్ ఎన్టీఆర్. కాబట్టి ఆ రకమైన కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేసి ఆ రోజున ఎన్టీ రామారావు గారి ఆశయాలకి భిన్నంగా ఏర్పడిన ఈ తెలుగుదేశాన్ని ప్రతిఘటిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకు నేను కొత్త పార్టీని నడుపుతాను అని గనక జూనియర్ ఎన్టీఆర్ తొడగొట్టి వస్తే అతనికి డెఫినెట్గా ఒక ఏరియా దొరుకుతుంది. అలా కాకుండా ఇందులోనే అకామిడేట్ కావాలనుకుంటే కుదరదు. హ్మ్. ఇందులో అకామిడేట్ కావడానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 2009 ఎలక్షన్ అప్పుడు ఆయన్ని పిలిచి ప్రచారం చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ని గనక రమ్మంటే అతను ఇంకో పవర్ సెంటర్ అవుతాడు. అందుకని ఎన్టీఆర్ని సాధ్యమైనంత వరకు పార్టీ ఆఫీసు ఛాయలకి కూడా ఎంత దూరం పెడితే అంత రాకుండా మంచిది. చూసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇతను ఆల్టర్నేటివ్ లైన్ ఎంచుకుని దూసుకెళ్తే ఉంది అవకాశం. కానీ ఇప్పుడు అతను సినిమా కెరియర్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించున్నాడు. ఈ ఏరియాకి రావాలని అనుకోవడం లేదు. అది అతని పరిస్థితి. అల్లు అర్జున్ ఆర్గనైజ్డ్‌గా ఉన్నాడు. అతని అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన హీరోలకి, అల్లు అర్జున్‌కి ఉన్న తేడా ఏమిటంటే అల్లు అర్జున్ అభిమానులందరినీ కన్సాలిడేట్ చేసుకుని ఏది జాతీయ స్థాయిలో అభిమానులతో సదస్సులు పెట్టి వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక నిర్మాణాన్ని ఇచ్చాడు అతను. అంతగా నిర్మాణంలోకి అభిమానులను తీసుకొచ్చినటువంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో తక్కువ. హ్మ్. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కొంత మేరకు చేయగలిగాడు. కానీ ఈయన దాన్ని మించి ఆర్గనైజ్ చేసుకోగలిగాడు. ఆయన అభిమానుల్ని వీళ్ళు ఫ్యాన్స్ కాదు, వీళ్ళు నా ఆర్మీ అని మాట్లాడతాడు. అవును. కాబట్టి అది ఆ ఆర్మీ అనటంలోనే ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం ఉన్నవాడు ఏం చేయటానికైనా ఒక పిలుపునిస్తే వెంటనే పనులు జరుగుతాయి. ఆ మెకానిజం ఉన్నటువంటి వాడు కాబట్టి అల్లు అర్జున్‌కి పొలిటికల్ ఎంట్రీ అనేది పెద్ద కష్టమేం కాదు. ఈజీగా అతను తన సెక్షన్‌ని మోటివేట్ చేసి రోడ్డు మీదకు తీసుకురాగలడు ఒక హ్మ్. పిలుపునిస్తే. ఆ పరిస్థితి మిగిలిన హీరోలు ఎవ్వరికీ లేదు. ఆ కనెక్టివిటీ కూడా లేదు అభిమానులతో. అభిమానులతో కనెక్టివిటీ, సమన్వయము, కోఆర్డినేషన్ ఇవన్నీ సాధించినటువంటి హీరో అల్లు అర్జున్. కాబట్టి అతను పొలిటికల్ ఏరియాలో కాలు పెడితే కొంచెం ఇబ్బందే. కానీ ఏ రాష్ట్రంలో కాలు పెడతాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తాడా? నిజానికి ఆ మాట ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. అవును. అంటే అల్లు అర్జున్ ఏ క్షణమైనా రాజకీయాల్లోకి వస్తాడు. ఆల్రెడీ కొంతమంది అక్కడ చేరారు. హ్మ్. అక్కడ చేరి ఆయన్ని రెచ్చగొడుతున్నారు. అండ్ వీళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి. రౌండ్ టేబుల్ అవును. సమావేశాలు నడుస్తున్నాయి. అసలు అభిమానుల్ని ఆర్గనైజ్ చేయటం అనే ఐడియాకి పునాదే రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడం. వాళ్ళతో సదస్సు ఒకటి నిర్వహించాడు ఆయన రీసెంట్‌గా. హ్మ్. ఈ 'రాకా' సినిమాకి ముందు జరిగినటువంటి ప్రక్రియ అది. కాబట్టి అతను మాక్సిమం ఇంకో 3, 4 సినిమాలు చేసి పొలిటికల్ ఏరియాకొచ్చి ఒక వాక్యూమ్ అయితే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎమర్జ్ అవ్వటానికి ఒక వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ ఏమిటంటే ఇతను ఏ కులానికైతే చెందున్నాడో ఆ కులంలో ఒక కోరిక ఉంది. ముఖ్యమంత్రి కావాలి. అన్ని కులాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. మన కులం నుంచి కాలేదు. అంటే కమ్మ, కాపు కాన్ఫ్లిక్ట్ ఒకటుంది ఆంధ్ర ప్రాంతంలో. కమ్మ కమ్యూనిటీ నుంచి నందమూరి తారక రామారావు గారు ఆ వాక్యూమ్‌ని ఫిల్ చేశాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నాడు. రేపొద్దున లోకేష్ నాయుడు కూడా కొనసాగుతాడు. కానీ ఇక్కడ వంగవీటి రంగాన్ని ఆ రోజుల్లో కాపు ముఖ్యమంత్రిగా అనుకున్నారు. కానీ ఆయన చనిపోయాడు. ఆయన చంపేశారు.
చంపేసిన తర్వాత చిరంజీవి గారి మీద ఆ ఇది ఉండేది, ఆ కోరిక. కానీ అది నెరవేరలేదు. ఆయన రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు కానీ, ఆయన ఏ కారణం చేతో అంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చేగొండి హర్రామ్ జోగయ్య గారు ఒక అడ్వైస్ ఇచ్చారు ఆయనకి. 2.5 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం, 2.5 సంవత్సరాలు నేను సీఎం అని అలాంటి అగ్రిమెంట్ చేసుకో బాబు తెలుగుదేశం పార్టీతో అని అడిగాడు ఆయన. ఈయన చేసుకోలేదు. ఉమ్. ఈయన అక్కర్లేదు, నాకు ఇన్ని సీట్లు ఇస్తే చాలు, ఉప ముఖ్యమంత్రి ఇస్తే చాలు అన్నాడు. కానీ అప్పట్లో ఈ వార్త గట్టిగానే వినిపించింది కదా సార్. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 2.5 ఏళ్ళు ఈయన అంటూ ప్రచారం అంటే గట్టిగానే వాళ్ళు ఆయన ప్రచారం చేశాడు హర్రామ్ జోగయ్య గారు. కానీ ఈయనకున్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. చాలా లెటర్స్ రాశారు ఆయన ఆ టైంలో, లేఖలు. పుస్తకాలు రాశాడు. ఏం రాసినప్పటికీ 21 సీట్లతో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు అనేది చాలా చిన్న పిల్లవాడికి కూడా తెలిసిన అంశమే. అంటే మీరు సగం షేర్ తీసుకుని ఉంటే సీట్ల పంపిణీలోనే ఉమ్. కనీసం ఒక 70 సీట్లు మీరు తీసుకుని ఉంటే, ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే రాయలసీమలో కొంచెం పునాది వేసుకుని అక్కడ కూడా కొన్ని సీట్లు అడగాలని అనుకుంటున్నాడు ఇప్పుడు. రేపు అడుగుతాడో లేదో కూడా తెలియదు. ఆయన ఆయన తన ప్రయోజనాలు తను కేంద్రంగా రాజకీయం నడుపుతాడు తప్ప, ఆయన కులము కాదు, ప్రాంతము కాదు, అవన్నీ ఆయనే చెప్పుకున్న మాటలు, ఎవరో అవును. చెప్తున్నవి కాదు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గొడవ. ఇతను ఏ మేరకు మన కోరిక తీరుస్తాడు అనే విషయంలో వాళ్ళకి డౌట్ ఉంది. అందుకని ఆ ఏరియాలో ఒక వాక్యూమ్ ఉంది. కాపు సీఎం అనే వాక్యూమ్లోకి కాన్షియస్గా గనక ఎమర్జ్ అయితే, అంటే వాళ్ళు ఒక ఫైటర్ కోసం చూస్తున్నారు. అంటే ఆ రోజున రంగా గారు ఎలాంటి ఫైట్ ఇచ్చాడో అలాంటి ఫైట్ ఇచ్చేటువంటి ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఆశలు తీర్చగలిగే పరిస్థితుల్లో ఇతనికి ఒక పునాది ఉంది. ఈ పునాదికి ఆ పునాదిని కనెక్ట్ చేయగలిగితే అల్లు అర్జున్కి డెఫినెట్గా ఛాన్స్ ఉన్నమాట వాస్తవం. అండ్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ చూస్తే చాలా స్లోగా సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఆ స్టెప్స్ మాత్రం కాస్త గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి. ఒక సైలెంట్ కిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అవును. అంటే చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అది జరిగినప్పుడు జనాలకు ఎలాగో అర్థమవుతుంది. అర్థమవుతుంది. అందుకని మనం అదేదో పాత సామెత ఉంటుంది, మాంసం తింటున్నామని ఎముకలు మెడలో కట్టుకు తిరగక్కర్లేదు అని. ఉమ్. ఆ పద్ధతిలోనే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే తనకి ఛాన్స్ ఉంది. కానీ తను ఇప్పటికిప్పుడు ఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బయటైతే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. వాళ్ళు ఈ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఒక సెక్షన్ ఉంది. వాళ్ళు దీన్ని రైజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పార్టీ పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నాడు అనేది. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో తను ఒక బిగ్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. మెగా ఫ్యామిలీ నుంచి అవ్వాల్సింది ఎవరు, ఆ స్థాయి హీరో కావాల్సిన వాడు రామ్ చరణ్. కానీ రామ్ చరణ్కి అల్లు అర్జున్కి ఉన్నటువంటి పోటీలో క్యాలిక్యులేషన్లోకి ఎడితే ముళ్ళు అల్లు అర్జున్ వైపే తిరుగుతుంది. సో రామ్ చరణ్ ఉన్నాడు, బలమైన పోటీ ఇస్తున్నాడు, కానీ విజయాల పరంపర, వసూళ్ల పరంపర, బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ గేమ్ మాత్రమే జరుగుతుంది. ఆ నెంబర్ల తూకంతో గనక చూస్తే ముళ్ళు అల్లు అర్జున్ వైపు తిరుగుతుంది కానీ రామ్ చరణ్ వైపు కాదు. అందుకని తను ఆ ఏరియాలో ఆల్రెడీ ఒక విజయం సాధించేశాడు. కాబట్టి రెండో విజయం రాజకీయ రంగంలో సాధించేస్తే, అంటే అక్కడ దాదాపుగా చిరంజీవికి రీప్లేస్మెంట్ ఆ ఫ్యామిలీస్ నుంచి అల్లు అర్జున్ అనుకుంటే, ఇక్కడ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి తను సక్సెస్ అవుతాడు. ఇలా ఇక్కడ ఒక విజయం. ఈ రెండు విజయాలు సాధించటం అనేది అల్లు అర్జున్ అభిమానుల నుంచి కూడా ఒక ప్రెజర్ ఉంది ఆయన మీద. ఇప్పట్లో కాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో వచ్చే మనం ఛాన్స్ expect ఉంది, చేయొచ్చా? వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన రాజకీయాల్లోకి మూవ్ అయ్యే మూడ్ లో అయితే లేడు. సినిమాల మీద ఫోకస్ చేసి సినిమాల మీద ఫోకస్ చేసి ఉన్నాడు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ, నిజానికి ఆయన్ని రోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాడి చేశారు అతని మీద. ఏది శిల్పా మోహన్ రెడ్డి ఎపిసోడ్లో అవును.
ఆయన వెళ్ళి వెళ్ళొచ్చే వెళ్ళి ఏమీ లేదు. పలకరించొచ్చారా? అతను చిన్న మాట మాట్లాడాడు అక్కడ. ఇతను నా స్నేహితుడు. నాతో స్నేహబంధంలో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాడు. నాకు చాలా ఇచ్చాడు. మంచివాడు. కాబట్టి ఇతన్ని ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాను అన్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు కాబట్టి ఇతనికి ఓటేయమనో, అవును. చంద్రబాబు నాయుడు అంత గొప్పవాడు కాదు కాబట్టి అతన్ని తిరస్కరించమనో చెప్పలేదు. ఒక్క పేరు ప్రస్తావించలేదు తను. కేవలం తన మిత్రుడు అని మాత్రమే మాట్లాడాడు తప్ప పార్టీల ప్రస్తావన కూడా తేలేదు. అంత క్లీన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను వాంటెడ్‌గా పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీతో కలిశాడు అని బయట పుకార్లు పుట్టించారు. ఇది తప్పు. అలా పుట్టించినందుకైనా ఇతను పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టి తనేమిటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.